హలో ఆల్. ఇది అరుణాచలం వెళ్ళే రోజు మేము ఎలా ట్రావెల్ చేసాము, ఏంటి అరుణాచలం టెంపుల్ ఎలా ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ వ్లాగ్ చేశాను. ఇది హోటల్లో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయాము, నైట్ స్టే చేసాము ఇక్కడ మేము వెల్లూరు దగ్గర. కిడ్స్ కూడా మార్నింగే లేపి రెడీ చేసేసాను, సో దట్ కొంచెంసేపు మొబైల్ ఇస్తే డిస్ట్రాక్ట్ అవుతారు స్లీప్ టైం నుంచి అని చెప్పి రెడీ అయ్యి కొద్దిసేపు మొబైల్ ఇచ్చి అలా చూసుకుంటున్నారు. ఈలోపు మేము కూడా రెడీ అయిపోయాము. అండ్ ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నా అంటే ఈ ట్రిప్కి ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అరుణాచలం ఎప్పుడు వెళ్తామా అని నా సైడ్ నుంచి అయితే ఫైనల్లీ అప్పటికి కుదిరింది డిసెంబర్కి 2025. చెప్పాక ముందు రోజు నైట్ మేము వెల్లూరు హోటల్లో స్టే చేసాము. అక్కడ నుంచి ఇంకా సేమ్ క్యాబ్తోనే అరుణాచలం స్టార్ట్ అయ్యాము. మేము క్రిస్మస్ హాలిడేస్ ఎప్పుడు వెళ్ళాము, అబ్బా అసలు ఎంత రష్ ఉందంటే అడగొద్దు మీరు. రాజగోపురం ముందు ఒక లైన్ ఉంది, రోడ్డు మీద లైన్ అక్కడ నుంచి ఉంది. లిటరల్లీ మార్నింగ్ 10కి వెళ్తే లైన్లోకి ఈవినింగ్ 5కి దర్శనం అయింది మాకు. అంత రష్గా ఉంది, అస్సలు మూమెంట్ లేదు. అంటే మేబీ 4 సైడ్స్ నుంచి ఎంట్రీస్ ఉన్నాయేమో మాకు తెలియదు. మేము రాజగోపురం సైడ్ వెళ్ళాము, అక్కడ నుంచి ఉన్న లైన్ అయితే ఎంత స్లోగా వెళ్ళిందో. కిడ్స్తో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఎవరైనా కనుక అరుణాచలం వెళ్ళాలి ప్లాన్ చేస్తుంటే మీరు కనుక వీకెండ్స్ స్కిప్ చేస్తే చాలా అంటే చాలా బెటర్. కిడ్స్ లేకపోతే మీ ఇష్టం, కానీ కిడ్స్ ఉంటే మటుకు అస్సలు అలా వీకెండ్స్ కానీ ఫెస్టివల్ హాలిడేస్ మాత్రం అస్సలు వెళ్ళొద్దు. దానికి తోడు ఇంకేంటంటే అక్కడ ఓన్లీ నార్మల్ ఫ్రీ దర్శనము 50 రూపీస్ దర్శనమే ఉంది. మేము వెళ్ళేది 50 రూపీస్ దర్శనమే. ఆ 50 రూపీస్ దర్శనం కూడా రోడ్డు మీద దాకా ఉంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాము అసలు. ఇంకోటి ఏంటంటే లోపలికి ఎంట్రీ అయ్యేదాకా ఎక్కడ మనకి ఎగ్జిట్ అయ్యి వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ ఎక్కడ లేవు. అదొక ఇబ్బంది అయిపించింది. కిడ్స్తో వెళ్ళాం కాబట్టి మేము స్నాక్స్ తీసుకెళ్ళాము. అట్లీస్ట్ సమ్ టైం వరకు ఓకే మేనేజ్ చేయగలిగాము. కానీ అంతసేపు వాష్రూమ్స్కి బయటికి వెళ్ళకోకుండా అలా ఉండడం కూడా కష్టమే. ఎంతైనా ఆంధ్రలో ఉన్న టెంపుల్స్లో అంత మంచిగా బాగుంటాయి ఫెసిలిటీస్ అన్నీ. ఇంకా ఆ రోజు నైటే మేము ఏం చేసామంటే మళ్ళీ ప్రదర్శనలు చేసాము. ఇక్కడ మనకి తర్వాత గిరి ప్రదక్షిణ మేము ఆటోలో వెళ్ళాము. కిడ్స్ ఉన్నారు కదా నడవలేరని చెప్పి ఇలా ప్రతి లింగం దగ్గర ఆపి తీసుకెళ్ళాడు ఆటో ఆయన. పర్ హెడ్ 450 అలా ఛార్జ్ చేశాడు మా దగ్గర. ఓకే ఇంకా కిడ్స్ ఉన్నారు కదా మేము బేర్ చేయలేము నడవలేము అని చెప్పి మనీ ఇచ్చేసి కిడ్స్ అందరూ చిన్న ఆటో తీసుకొని వెళ్ళాము. అయితే బాగా దర్శనమైంది. ప్రతి లింగం దగ్గర ఆపాడు ఒక 5 minutes అలాగా అన్నీ చూసుకుంటూ మేము మళ్ళీ గుడి దాకా వచ్చేసాము. ఇంకొకటి ఏంటంటే మేము అంత పొద్దున్నే 10కి వెళ్ళి 5 దాకా ఉండేసరికి ఎంత ఈగర్గా వెయిట్ చేసామో దేవుడిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని. ఈ క్యూ లైన్ గోల్లో పడి మనం దేవుడి దగ్గరికి వెళ్ళాక మన మనసులో ఉన్న కోరికలు కూడా చెప్పుకోలేదు నేనైతే. ఎందుకంటే అంత టైం పట్టేసి ఎప్పుడు చూస్తామా అనిపించింది. ఎందుకంటే ఫుడ్ లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి లైన్లోకి వెళ్ళాము అంతే. 10 o'clockకి మధ్యలో ఫుడ్ లేదు, ఓన్లీ వాటర్ అంతే. అసలు మీరు నమ్ముతారో లేదు, ఎంత అంటే అంతసేపు ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపించింది. ఫస్ట్ టైం ఇలా ఇంతసేపు లైన్లో ఉండే అమ్మయ్య అనిపించింది. చివరికి 5 o'clockకే దర్శనం అయ్యేసరికి అది అలా జరిగింది. నేను అంత ఎక్స్పెక్ట్ చేయాలి అంత క్రౌడ్ ఉంటారు అని చెప్పి. ఎందుకంటే చాలామంది ఏం చెప్పారంటే పౌర్ణమి రోజు అలా అయితేనే రష్ ఉంటుంది అన్నారు. సరే ఇది మామూలు డేనే కదా, 26th క్రిస్మస్ అయిపోయిన నెక్స్ట్ డే కదా, ఓకేలే అంత క్రౌడ్ ఉండదేమో అనుకున్నాము. బట్ నో. అండ్ ఇంకోటి అంటే ప్రతి లింగం దగ్గర ఇక్కడ నాకు అక్కడ అన్నీ పెట్టారు కదా, చాలా బాగా అనిపించింది. దాని డిస్క్రిప్షన్ అన్నీ రాసి ఉంచారు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే అక్కడ టెంపుల్లో కూడా సైన్ బోర్డ్స్ ఇవన్నీ పెడతారు కదా, మామూలుగా లెఫ్ట్కి వెళ్ళండి రైట్కి వెళ్ళండి ఇట్లా అని చెప్పి. అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఉంది, ఫైన్ వెల్ అండ్ గుడ్. తెలుగు ఉండదు, అది ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం. కానీ అట్లీస్ట్ సమ్వాట్ ఇంగ్లీష్ ఉంటే బాగుండేది అనిపించింది. అంటే లెఫ్ట్కి వెళ్ళండి రైట్కి వెళ్ళండి ఇట్లాంటి సింబల్స్ రాసున్న చోట అన్నా సరే. ఎందుకంటే అక్కడ మనకు కొన్ని చోట్ల ప్రాబ్లం అయిపోద్ది, మనకి ఎవరికైనా తెలియదు. తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు కదా, ఇంగ్లీష్ కూడా ఉంటే బాగుండేది అనిపించింది కొన్ని చోట్ల. ఎందుకంటే మనకి తమిళ్ రాదు, మేనేజబుల్ కాదు, కష్టం కాబట్టి అనిపించింది. ఈ అరుణాచలం ట్రిప్ అయితే ఇలా అయింది మాకు. కానీ ప్రతి లింగం దగ్గర దర్శనం మాత్రం బాగా జరిగింది. అండ్ మోక్ష మార్గం కూడా వెళ్ళాము. అది కూడా మాకు మోక్ష మార్గం అయితే ఈ లైన్ మోక్ష మార్గం లైన్ ఇదైతే ఒక 1 hour పట్టింది. ఇక్కడ మాకు లైన్లో ఒక తెలుగాము కనిపించారు చక్కగా. ఆమెతో కొంతసేపు మాట్లాడుతూ ఉండేసరికి టైంపాస్ అయిపోయింది. కిడ్స్ ఆడుకున్నారు. ఇది మోక్ష మార్గం లైన్ మేము 9కి అలా వెళ్ళాము, 10 కల్లా అయిపోయింది. బాగానే తొందరగానే అయిపోయింది.
అరుణాచల శివకృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్లాగ్. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.